ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విషం ఎంత మోతాదులో కలిపితే ప్రాణం పోదో బాగా తెలుసు అనుకుంటా. అందుకే అంత ధైర్యంగా తినింది. శకుంతల, ఇంకాపు. ఇప్పటికే చాలా మాట్లాడావు. మనల్ని నమ్మించడానికి గంగ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటుంది? తనకు అవసరం లేదు. అవసరం ఉందండి. వాళ్ళమ్మ ఆరోగ్యం బాగు చేయించటానికి, వాళ్ళ నాన్నని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ఇంటి కోడలుగా ఉంటే దొరుకుతాయనే కదా తన ప్లాను. లేదు పెద్దమ్మా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను గంగను వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ మెడిసిన్స్ కోసం డబ్బులు ఇచ్చినా కూడా తను తీసుకోలేదు. పని కోసం వాళ్ళని వీళ్ళని బ్రతిమిలాడిందే తప్ప ఎవరి దగ్గర చేయి చాచలేదు. తను పని కోసమే ఫుడ్ ఫెస్టివల్కి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అప్పుడే ఒక కన్క్లూజన్కి రాకండి బావగారు. ఒకసారి అత్తయ్య గారు చెప్పింది కూడా ఆలోచించండి. గంగని అనుమానించడం ఎవ్వరికీ సరదా కాదు. తను ఇదివరకు కూడా అలాంటి పనులు చేసింది కాబట్టే ఇప్పుడు తనని నమ్మడానికి ఆలోచిస్తున్నాం. సరే, తను పని కోసమే వచ్చింది అనుకుందాం. దానికి మారు వేషంలో రావడం ఎందుకు? సరే, పరువు పోతుందని కవర్ చేసుకుందనే అనుకుందాం. విషం కలిపే కుట్ర చేసింది ఎవరో కూడా చెప్పాలి కదా. తను ఊరికే గెస్ట్ చేసైతే చెప్పదు కదా. ఆ వంటల్లో విషం కలిపారని మాట్లాడడం నేను విన్నాను. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎందుకు కలిపారు, అది కూడా చెప్పు. సమాధానం లేదు కదా. బాగుందమ్మా, బాగుంది. మీ కుటుంబం పరువు పోకూడదని అది ప్రాణాలకు తెగిస్తే తిరిగి దాని మీదే నిందలేస్తున్నారు. మీ డబ్బున్నోళ్ళంతా ఇంతే. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. అమ్మగారు, నాను తిరిగి రావడమే సమస్య అయితే నేను తిరిగి వెళ్ళిపోతాను. గంగా, దయచేసి నా కోసం వచ్చిన మా అమ్మ నాన్నల్ని అవమానించకండి. మీకు దండం పెడతాను. కావాలంటే నానే వెళ్ళిపోతాను. గంగా, అట్ట అనకమ్మా. అమ్మగారు, మా ఆయన ఏదో తెలియక నోరు జారారు, క్షమించండి అమ్మా. ఇంకెప్పుడు మేము ఈ సాయలకే రాము. మా గంగ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మాకదే చాలు. అమ్మా, ఏమీ లేని పేదరికంలో నాను కష్టపడైనా మీ ఇద్దరి కడుపులు నింపాను. ఇప్పుడు పెద్దంటి కోడలై ఉండి మీకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను. అవమానంతో తిప్పి పంపిస్తున్నాను.